వ్యసనాలకి బానిసైన వారు బయటపడాలి అంటే ఎలాంటి మార్గాలు ఉన్నాయి? ఇప్పుడు వ్యసనాలకి బానిసైన వాళ్ళ యొక్క లక్షణాలు మనం తెలుసుకున్నాం. ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు ముందుగానే మనం గమనించి దీనికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఎలాగంటే వాళ్ళ యొక్క పరిస్థితులను స్థాయి బట్టి డాక్టర్ సహాయం, మెడిసిన్ సహాయం, అలాగే కౌన్సిలర్స్ యొక్క సహాయం, వీటి యొక్క ప్రభావంతో వాళ్ళు నిదానంగా స్టెప్ బై స్టెప్ వ్యసనాల నుంచి బయటపడిపోతూ ఉంటారు. ఎప్పుడైనా సరే వీళ్ళ యొక్క ఈ పిల్లల యొక్క ఫ్రెండ్స్ సర్కిల్ ఎలా ఉంది, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఎలా ఉంది, ఇలాంటివన్నీ కూడా గమనించాలి. వాళ్ళు పార్టీస్కి వెళ్తుంటే ఎలాంటి పార్టీస్కి వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు, ఇలాంటి విషయాలన్నీ మనం గమనిస్తూ ఉండాలి. వాళ్ళని ఫాలో అప్ చేస్తూ ఉండాలి. ఫాలో అప్ చేసి ఏ మాత్రం డౌట్ వచ్చినా కూడా మనం వెంటనే రియాక్ట్ అవ్వాలి. దానికి సంబంధించిన డాక్టర్స్, కౌన్సిలర్స్ సహాయంతో వాళ్ళని చాలా తొందరగా బయటకు తీసుకొచ్చేయచ్చు. నిర్లక్ష్యం చేశామంటే వాళ్ళ భవిష్యత్తుకి, అలాగే వాళ్ళతో ఉన్న వాళ్ళ భవిష్యత్తు కూడా ప్రమాదంలో పడుతుంది.